గారు గుడ్ ఈవినింగ్ అండి. చివరికి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చిందండి? వైఎస్ వివేక హత్యకు సంబంధించిన అంశం మొదలయ్యి చివరికి చెల్లెల చీర దగ్గరకు వచ్చి పసుపు చీర కట్టుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళి పసుపు చీరతో మోకరిల్లింది అనే వరకు వెళ్ళిందండి. కానీ ఆయన అన్నది ఆయన ఏమైనా స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడు, షర్మిల ఏమైనా స్క్రిప్ట్ లేకుండా వాయించేస్తుంది. జనరల్గా మనం చేపలని ఏమంటాం, అదేంటాం పైన అది పొలుసు ఒలుస్తారండి. ఏమైనా షర్మిల మాత్రం అట్లా రుద్దటం. దానికి ఇప్పుడు ఒక చిన్నది ఇప్పుడు పెట్టి ఇప్పుడు ప్రెస్ లాగా వచ్చింది అనమాట. దానికి అన్ని పైన ముళ్ళు ఉంటాయి. ఏది ముళ్ళు అంటే చిన్న చిన్న తీగల లాంటి పొలుసులని ఇటు పెట్టి రుద్దుతుంటారు అనమాట. సక్క సక్క సక్కస అని అట్లా రుద్దుతుందండి. మామూలుగా కొద్దిగా అటు ఇటు పెద్ద తేడా ఏం లేదు. 10 ఉంటాయి ఇవన్నీ. అవి పెట్టి కన్నా రుద్ది తాడ తీయటం అంటే అట్ట తీయాలి తెస్తున్నట్టుందో అనిపిస్తుందండి మామూలుగా. అంటే అందరూ ఒకరినని కాదు. ఏమంటారండి మొత్తానికి చీర విషయంలో, చీర పంచాయతీలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? వంశీ గారు, అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల సభలో అందులో జనం సాక్షిగా అక్కడ అందరి మధ్యలో పులివెందల్లో, అది కూడా బయట ఎక్కడా కూడా కాదు, పులివెందలు. ఎందుకంటే వైఎస్ కుటుంబం అనేది ఆడబిడ్డలకి ఎంత ఒక ప్రాధాన్యత ఇస్తుంది అని అనేది గతంలో విమలమ్మ గారు కానీ అసలు మొత్తం కూడా ఎప్పుడు వాళ్ళు లేడీస్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు వంశీ గారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఎంపవర్మెంట్ కానీ బాగా చూసుకోవడం కానీ చాలా స్ట్రాంగ్గా, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా అయ్యారు వంశీ గారు. అలాంటి సభలో షర్మిల గారి చీర కట్టుకోవడం గురించి మాట్లాడారు వంశీ గారు. యాక్చువల్గా అది తప్పు. అంటే మనం అంతర్జాతీయంగా కూడా ఉమెన్కి సంబంధించి ఉమెన్ వేసుకున్న బట్టల మీద వాటి మీద మాట్లాడడం అనేది చాలా తప్పు. అది పక్కన పెడదాం వంశీ గారు. కానీ ఇంకొక మాట, పసుపు చీర కట్టుకొని అది సొంత అన్న ఎస్, పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళి మోకరిల్లింది అని. ఇక్కడ మనం ఒక్కటంటే చరిత్ర గుర్తు చేసుకుంటే వంశీ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు మంత్రులు అయ్యారు. అంతకుముందు కూడా ఇద్దరు ఎన్ఎస్యుఐ నుంచి, స్టూడెంట్స్ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు మంచి స్నేహితులు. అందరూ కూడా ఈవెన్ 99లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఈ పవర్కి సంబంధించి సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ అంటే ఒక ప్రతిపక్ష నాయకులు, ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే భావన ఉండేది. కానీ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళ స్నేహం మీద పలు చర్చలు ఉండేవి వంశీ గారు. అంటే ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం వచ్చిందంటే 99 తర్వాత. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తన సొంత చెల్లి ప్రత్యర్థుల ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని. ఆ ప్రత్యర్థులు 99 నుంచి ప్రత్యర్థులు అయ్యారు. అది కూడా రాజకీయ ప్రత్యర్థులు వంశీ గారు. కానీ పక్కనున్న అవినాష్ రెడ్డి గారి కుటుంబము తరతరాల ప్రత్యర్థులు కదా వంశీ గారు. దాదాపు 2 జనరేషన్స్ ముందు నుంచి, రాజారెడ్డి జనరేషన్ నుంచి ప్రత్యర్థులే. వాళ్ళని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కలుపుకున్నారు వంశీ గారు. అంటే ఈ కుటుంబాల మధ్యలో ఈ ఫ్యాక్షన్లు ఇవన్నీ వద్దు అని చెప్పి కలుపుకొని మంచి అదంతా కూడా అది పోయింది, ఆ శత్రుత్వం అనేది పోయింది. మరి అక్కడ ప్రత్యర్థులు అయితే వాళ్ళకంటే ముందు నుంచి ప్రత్యర్థుల్ని పక్కన పెట్టుకొని అందులో సొంత చిన్నాయిని చంపారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకొని సొంత చెల్లెళ్ల గురించి ఒక రకంగా అంటే దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అని అనేది, ఆ చీర కట్టుకొని మోకరిల్లడము ఇదంతా కూడా అది వ్యక్తిత్వ హననం. కానీ అస్తి గారు, నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సభల్లో చూసినా ఆ స్క్రిప్ట్ చూసి చదువుతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో అది ఆ స్క్రిప్ట్ చదువుతున్నారు తప్ప ఆయన మనసులో ఇది ఇంత పెద్ద పదం అయిద్దేమో, దీని అర్థం ఇంత దూరం వెళ్తుందేమో, ఇది చెల్లెల్ని నేను ఈ రకంగా ఇంత కించపరిచినట్టు అవుతుందేమో అని ఆయన భావించి ఉండకపోవచ్చు. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి చెల్లెలు కాదు కదా, వాళ్ళు శత్రువుగాని చూస్తారు షర్మిల అని. అందుకని వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు శత్రువుగా చూసి వాళ్ళు ఆ స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆయన ఆ స్క్రిప్ట్ చదివాడు. ఎంత దూరం పోతుంది అనేది చూడాలి. అంటే అదే పులివెందల లాంటి చోట తన సొంత చెల్లెలి చీరకి సంబంధించి మాట్లాడారని ఆగండి. అదే గనక ఏ చంద్రబాబు నాయుడు గారో, ఏ పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే ఇంకొకరు ఎవరన్నా లీడర్ గనక అదే చీర గురించి
ఇలా గనక మాట్లాడుంటే అదే షర్మిల అదే జగన్మోహన్ రెడ్డి గనక బాగుండున్నట్లయితే వాళ్ళిద్దరు బాగుండున్నట్లయితే అదే 2019 ఎన్నికల సమయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడిచి, విజయలక్ష్మి గారు ఏడిచి, షర్మిల గారు ఏడిచి, చూశారా మా వస్త్రాలపైన ఎంతటి కామెంట్స్ చేశారని వాళ్ళు ఒక పెద్ద వివాదం జరిగితే దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేదా హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సంఘాలు మొత్తం కూడా అసలు దానిపైన ఒక పెద్ద రాద్ధాంతం చేసి ఒక పెద్ద వివాదం చేసి ఇది ఒక రచ్చరంబోలా చేసేవాళ్ళు. అసలు అది మొత్తం ఎలక్షన్ ఎజెండా అంతే చేరే. అదే జగన్మోహన్ రెడ్డి గారు అనబట్టి ఒక్క షర్మిల ఎవరైతే బాధించబడిందో తను మాట్లాడుతుందో తప్ప ఇంకెవ్వరూ మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడరు. ధర్మము, న్యాయము, నీతి ఈ మూడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలామందికి విభిన్నంగా కనిపిస్తుంటాయి. ఎందుకు అనంటే ఆయన పాపాలు చేసినా, ఆయన అన్యాయాలు చేసినా, ఆయన తప్పు మాట్లాడినా, ఆయన తప్పులు చేసినా వాళ్ళకి ఇంకో కలర్లో కనిపిస్తుండేది. అది ఎందుకు అనంటే వాళ్ళకున్నటువంటి ఒక రుగ్మత, ఆ రుగ్మతతోటి ఎలా ఉంటారు. అదే గనక ఇంకోటి అయితే అలా ఉండదు కదా. పాపం ఎందుకు పోయిందంటే వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి పోయిందండి. అవునండి. పెళ్లి కార్డు ఇవ్వడానికి పోతూ పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళటానికి వెళ్ళేటప్పుడు పసుపు చీర కట్టుకొని సరే ఏముందండి ఏ చీర కట్టుకుంటే మరి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు కట్టుకున్నారు, అందరు కట్టుకున్నారు కదా, భార్య కూడా కట్టుకున్నారు. సరే ఏముంది దాంట్లో? అది పెద్ద అంటే అట్లాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పసుపు చీర కట్టుకోవద్దు, పసుపు డ్రెస్సులు వేసుకోవద్దు, పసుపు వాడవద్దు, కూరల్లో కూడా పసుపు వాడవద్దు, మంగళ ఏదైతే ఏమంటాం మనం శుభకార్యాల్లో కూడా పసుపు వాడవద్దు, పసుపు రంగు ఇంట్లోకి గుమ్మాలకు వేయవద్దు, పసుపు కనపడవద్దు అని ఒక జీవోదాన్ని తెచ్చారు కదా. అన్నిటికీ వస్తే చెత్త మీద పన్ను వేసినట్టు ఇప్పుడు గాలి తెచ్చారా లేదా? ఏమండి అజిత్ గారు తెచ్చారా లేదా? మా నాన్నగారు ఇచ్చిన ఆస్తికి, మా నాన్నగారికి మా తాతగారు ఇచ్చిన ఆస్తికి, మా తాతగారికి మా ముత్తాతగారు ఇచ్చిన ఆస్తికి ఏందండి ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో? నాకు అర్థం కాదు. మా నాన్న దెయ్యాలి, లేదా మా తాత దెయ్యాలి, లేదంటే మా ముత్తాత దెయ్యాలి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏందండి మా 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 ఆస్తి మీద? ఇది నేను అంటల్లా. ప్రజలు ప్రశ్నిస్తున్నారా లేదా? రేపు పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఇవ్వరా మన పాస్బుక్లు అని ఇస్తే ఇదేంటి నాన్న నీ ఫోటో ఉండాలి కానీ, లేదా తాత ఫోటో ఉండాలి కానీ, మనం కష్టపడి సంపాదించుకున్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంది అని అడుగుతున్నారా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంపాదించి కష్టపడి మనకు ఊరకిస్తే ఆ పాస్బుక్లు మనం ఇంట్లో పెట్టుకున్నట్టు ఉందండి. ఇంట్లో పాస్బుక్లు ఎక్కడ పెట్టుకుంటామండి? బీరువాలో పెట్టుకుంటాం. ఎవరైనా అంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే రైతాంగం గురించి ఆలోచిద్దాం. వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారండి? బీరువాలో పెట్టుకుంటారు. సరే ఎక్కువ డబ్బులు ఏం చేస్తారు? లాకర్లో పడేస్తారు. వీళ్ళు ఈ పాస్బుక్లు ఎత్తుకొని బ్యాంక్ లోన్లకు వెళ్ళేటప్పుడు, లేదా ఇంకోటి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తారు. మరి ఏందండి ఇది? ఎట్లయితే మరి అలా చేశారో పాస్బుక్ల విషయంలో ల్యాండ్ ఏదైతే ఇప్పుడున్న ల్యాండ్ మొత్తం ఎవరిదని ఆయన నిర్ధారిస్తానని చెబుతున్నాడో, సరిహద్దులు కాదు, ముందు ఆ ల్యాండ్ని వాళ్ళు నిర్ధారిస్తారంట. మా తాతగారు నాకు నాన్నగారు నాకు ఇచ్చిందని వాళ్ళు నిర్ధారిస్తారంట. అలాగే అలాంటి జీవోనే ఒకటి, అలాంటి సిస్టమే ఒకటి. పసుపు ఉండకూడదు, పసుపు బదులు ఇంకో రంగు వాళ్ళది ఉంది కదా, బ్లూ ఇవ్వండి, రెడ్ అండ్ బ్లూ. ఏది? కుంకుమ పసుపు, కుంకుమ ప్లస్ బ్లూ, పసుపు కూడా బ్లూ కలర్లో ఇమ్మంటారు. ఏమండి అజిత్ గారు మీకు అభ్యంతరం ఉందా? వంశీ గారు అంటే పసుపు అంటేనే పసుపు కదా వంశీ గారు. ఆ బ్లూతో ఇంకొకటి తీసుకెళ్తారు. మీకు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలను పట్టుకొని పసుపు చీర కట్టుకొని వెళ్ళి మోకరిల్లింది అని అంటే మీకు కోపం రాలేదు. నేను పసుపు తీసేసి బ్లూ పసుపు చెయ్యండి అని అంటే బ్లూ మీకు కోపం వస్తుంది. ఎలా అండి అలా అయితే? న్యాయం ఇరుపక్షాల ఉండాలి కదండి. చెప్పండి వంశీ గారు.
అదే మొత్తం మీద అంటే ఒకటి ప్రత్యర్థులు అనేది వాళ్ళు పక్కన ఉన్నోళ్లే ప్రత్యర్థులు వంశీ గారు. టోటల్గా ఈ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభతోటి పులివెందల ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు వంశీ గారు. వైఎస్ఆర్ లేదు లేదా వివేక కాదు, వీళ్ళెవరు కాదు, నేను ఇటువైపు. ఎందుకంటే పులివెందల్లో అటు ఇటు ఇప్పుడు కూడా వంశీ గారు అంటే అంతా కలిసినట్లు కనిపించినా ఆ రెండు వర్గాలు అలానే ఉంటాయి. ఆ రెండు వర్గాల్లో నేను ఇటువైపు, ఇక వాళ్ళు నా వాళ్ళు కాదు అని అనేది ఆయన ఒక క్లారిటీ అయితే పులివెందుల ప్రజలకు ఇచ్చారు. దాన్ని మించి షర్మిల విషయంలో మాత్రం అది ఎలా అంటే రాసిన స్క్రిప్ట్ చదివారా లేదంటే అసంకల్పితంగా అనరు వంశీ గారు. ఎందుకంటే చీర గురించి అంత పెద్ద ఎత్తున అసంకల్పితంగానే అంత నేను పదే ఇప్పుడు ఇది మూడోసారి చెబుతున్నా అజిత్ గారు, అది ఆయన అనాలనుకున్న భావన కాదు. ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకి షర్మిల మాధవ్ గారి మీద కోపం ఉండేది తప్ప వాళ్ళకి అభిమానము ప్రేమ ఉండదు. వాళ్ళు అందుకని రాసిచ్చారు. రాసిచ్చిన దాన్ని ఆయన చదివాడు. కానీ ఆ చదివినప్పుడు ఆయన చూసుకోవాలి, ఇలాంటి అనకూడదు అనేటువంటి భావన ఆయనకు ఉండాలి. పాపం విజయలక్ష్మి గారు అవన్నీ అది ఉంటే చెప్పడానికి ఆమె లేరు, అమెరికాలో ఉన్నారు పోయి చక్కగా. వారు అక్కడి నుంచి ఇవన్నీ చూడలేక ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నటువంటి వింతలు, విడ్డూరాలు, ఏమంటాము భయానకమైనటువంటి సంఘటనలు, అత్యంత భయానకమైనటువంటి మాటలు, అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటే ఇంతకుముందు అంటే ఇంట్లో మాట్లాడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇంట్లో మాట్లాడుకుంటే ఏదో తల్లి అటు ఇటు చెప్పిద్ది. కానీ అది ఏదైనా ఇంట్లో వివాదం ఇంట్లోనే ఉండాలి, బయట దాకా రాకూడదు, తలుపు బయటికి వెళ్ళకూడదు అనుకుంటారు. ఏ తల్లి అయినా అన్నా చెల్లెలు తిట్టుకోవటం లేకపోతే ఇంట్లో భార్యాభర్తలు తిట్టుకోవడం సహజం. కాకపోతే అది తలుపు దాటి బయటికి వెళ్ళకూడదు అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి, సాంప్రదాయాలు. కానీ ఇప్పుడు పాపం విజయలక్ష్మి గారు అది తలుపు దాటి బయటికి వెళ్ళి వీళ్ళు రోడ్డు మీద తిట్టుకుంటున్నారు కాబట్టి అందుకని ఏమో అమెరికా పోయి అమెరికాలో కూర్చుంది. అంతేనా అజిత్ గారు? వంశీ గారు ఈరోజు అవినాష్ రెడ్డి గారి మదర్ కూడా ఒక లేఖ రాశారు వంశీ. సౌభాగ్యమ్మ గారు రాశారు, సౌభాగ్యమ్మ గారు రాశారు కాబట్టి మళ్ళీ బహిరంగ లేఖ అవినాష్ రెడ్డి గారి మదర్ కూడా రాశారు. ఏంటంటే ఒకటి అసలు చంపినోళ్ళని పెట్టుకున్నారు. అజిత్ గారు, ఈ లేఖల పరంపర చనిపోబోతూ ఉన్న సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు రాయటంతో మొదలైన లేఖ అంతే కదండి. అవును, మామూలుగా ఏంటి గుండెపోటు అని చెప్పారు. కాదు, డ్రైవర్ని ఉదయాన్నే రమ్మన్నందుకు డ్రైవరు ఆవేశంతో నన్ను కొట్టి చంపాడు అని రాసి ఆ పేపర్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మరి గుండెపోటు అని చెప్పిన వాళ్ళు కాదు డ్రైవర్ కొట్టి చంపాడు అని తర్వాత నిర్ధారించారు. చివరికి దస్తగిరి ఏం చెప్పాడు, మేము డ్రైవర్ మీద పెట్టాలని చెప్పని మేము అతన్ని వెనక్కి ఇరిచి పట్టుకొని అతని మీద గొడ్డలతో తల మీద నరికి నిన్ను 2 గంటలు చిత్రహింసలు చేసి నిన్ను బతికిస్తాము నువ్వు ఇలా లెటర్ రాస్తే అని చెబితే ఆయన అప్పుడు తన స్వహస్తాలతో అతని గుండెల మీద అతను కూర్చొని గుద్దిన తర్వాత అప్పుడు అతను దానిపైన రక్తపు మొడుగులలో ఆయన ఆ లేఖ రాశాడు. నేను డ్రైవర్ని త్వరితగతిన రమ్మన్నందుకు అతను నన్ను కొట్టి చంపాడు అని. పాపం ఆ కొట్టే చంపేటువంటి సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి లెటర్ తెచ్చుకున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి గారి పెన్ను తెచ్చుకొని పాపం కొట్టి చంపాడని రాసి చనిపోయాడని వాళ్ళ కథనం. కానీ దస్తగిరి ఏం చెప్పాడు, అలా రాసిన తరువాత అతన్ని చిత్రహింసలు చేసి చంపారు. అతను ఆ లెటర్ రాయను అని చెప్పిన అడ్డం తిరిగితే అంత దెబ్బలు తిన్న తర్వాత కూడా అతని చేత రాయించేందుకు అతన్ని అత్యంత కిరాతకంగా మర్మాంగాల మీద కొట్టి అప్పుడు రాయించారట. ఇది అతను చెప్పింది. మరి అక్కడ మొదలైన లేఖ ఏది, ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి, హత్యలో హత్య కాదు ఇది మరొకరు చేసిన హత్య అని చెప్పటం కోసం మొదలైనటువంటి లేఖ. గుండెపోటు కాకపోతే ఇది ఈ హత్యగా చిత్రీకరించాలని చెప్పిన రాయటంతో మొదలైనటువంటి లేఖ. తర్వాత ఆ లేఖ కన్వర్ట్ అయ్యి ఆ లేఖ చివరికి ఇప్పుడు సౌభాగ్యమ్మ ఎవరు వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లిగారు ఆమె పాపం ఇంకొక లేఖ ఎవరికి రాస్తున్నారు, సౌభాగ్యమ్మకు రాస్తున్నారు. ఆహా, ఏమిటిది ఫ్యామిలీ మ్యాటర్ ఈ రోజున స్టేట్ పాలిటిక్స్ సబ్జెక్ట్ అయిపోయింది. అంటే సౌభాగ్యమ్మ గారు నేను లెటర్ రాస్తారని అనుకోలేదు. సరే, కూతుర్ని కుమార్తెని తిడుతున్నారు కాబట్టి అందుకు రాపిచ్చుండొచ్చు. కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మదరు లెటర్ రాస్తారని మనం ఊహించం.
కానీ ఆమె కూడా ఈసారి ప్రత్యక్షంగా లెటర్ రాసేటువంటి పరిస్థితికి వచ్చారు అని అంటే, ఇక అజిత్ గారు రాబోయేటువంటి రోజుల్లో లోటస్ పాండ్ రహస్యాల చిట్ట, లోటస్ పాండ్లో జరిగినటువంటి అనేక అంశాల చిట్టాలు, అనేక సంఘటనలు, అనేక అంశాలు, వాస్తవాలు ఏం జరిగినాయి, అవాస్తవాలని వాస్తవాలుగా ఎలా చిత్రీకరించారు, అబద్ధాలని నిజాలుగా ఎలా మార్చారు అనేటువంటివి చాలా, నిజాలను అబద్ధాలుగా ఎలా మార్చారు అనేటువంటివి చాలా బయటికి రాబోతూ ఉన్నాయి. శాంపిల్గా ఒకటి వచ్చింది. ఆ ఒకటేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో పెట్టించినటువంటి వ్యక్తులతో షర్మిల ఎలా వాళ్ళతో అంటగాగుతారు, ఎలా వాళ్ళకి మద్దతుగా ఉంటారు అనేటువంటి పాయింట్ని చూస్తే, చివరికి షర్మిల అడిగింది ఏంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా మీరు కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని మీరు ఛార్జ్షీట్లో ఇన్వాల్వ్ చేశారు కదా అని కదా తను అడిగింది. మనం ఇందాక చెప్పాం. మరి అలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో మీకు సంబంధం లేకపోతే అతనికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు ఇచ్చారని అడిగాం. నెంబర్ 2, అలా కాని పక్షంలో మరి ఆ వ్యక్తిని దూరంగా పెట్టుండాలి కదా, మరి వీళ్ళెంత శత్రువులో అతనంతే శత్రువు అవుతాడు కదా. నెంబర్ 2, ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఛార్జ్షీట్లో కోర్టులో తను వేసినటువంటి పిటిషన్లో క్యాబినెట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలకి నేను ఎలా బాధ్యునవుతాను, నాకు ఎలా కిట్పురోకో వర్తిస్తుంది, ఆ 11 కేసులకు సంబంధించినటువంటి అంశము అవి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు అని ఆయన పిటిషన్ వేశాడా లేదా